హాస్టల్ దగ్గరే ఉన్నాను. మా హాస్టల్ వాళ్ళ మిత్రుడు వాళ్ళ తమ్ముడు హైదరాబాద్. ఏం తింటున్నామ్మా చెప్పు. ఏం తింటున్నావు? చెప్పనికి ఏంటది? చపాతి. రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో తినాలి, తప్పు. ఏంటది? క్యాబ్ కూడా బుక్ చేశాడు. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 11 కిలోమీటర్లు 11 జోడీని దినార్ చార్జ్ చేస్తారు. నాకు తెలిసి 14,000 రూపాయలు అలా పడుతుంది మనకి. గుడ్ మార్నింగ్ చెప్పు. కొంచెం ఎక్స్పెన్సివ్ కంట్రీ, బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా నేను ఎంత ఖర్చు పెట్టానంటే ఈ Oh my God! Oh my God! Hoo-yah! Let's go. Okay, okay. Oh my God! No! Oh my God! కూర్చున్నాడండి చక్కగాని. నిక్కీ అయితే స్నానం చేస్తాడు, టిఫిన్ తినేసి స్నానం చేస్తాడు. ఇదైతే బయటకు వెళ్ళామండి. బయటకు వెళ్ళి అలా డిమార్ట్ దగ్గర పని ఉంటే వెళ్ళి, సరే పక్కనే కదా అని వెళ్ళామట. వీడికి బిస్కెట్లు అవి తీసుకుందామని. ర్యాలీ అయితే నిక్కీ పట్టుకున్నాడండి, అన్నీ చూసుకుంటున్నాడు. ఇంకైతే బిస్కెట్లు చాక్లెట్లు అయితే బాగా తింటున్నాడండి. చాక్లెట్స్ అయితే తీసుకోలేదు, బిస్కెట్లే తీసుకున్నాం. ఏంటంటే మామూలుగా ఇంకా పక్కనే కదా అని ఇంకా వెళ్ళామండి. అన్నది ముందే వెళ్ళాం, 1 వీక్ ముందే వెళ్ళామండి. సరే ఇంక పక్కనే కదా అని ఇంకా వెళ్ళామట. ఒకసారి అయితే వెళ్తే పైకి వెళ్ళామండి. ఈయన చేయి పట్టుకున్నాడేమో అనుకుని చూసేటప్పటికి ఇలా తిరిగి చూసేటప్పటికి లేడు. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే ఇంకా నెతికేసామండి. పైన కింద ఎక్కడ ఉన్నాడంటే పైన బట్టలు ఉంటాయి కదా, డ్రెస్సెస్, అక్కడ నుంచున్నాడు అన్నమాట. ఇంకొక 10 నిమిషాలు అయితే గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. వాళ్ళేమో సీసీ కెమెరాలో కనిపిస్తుందండి, మీరేం కంగారు పడకండి అంటే ఇంక నేనైతే ఏడుపు. ఎలా వెళ్ళిపోయాడు తెలిసి, చెయ్యి వదలటంటే అసలు అని, కానీ ఎలా వెళ్ళిపోయాడు. ఇంకా అందరూ చాలామందిని ఎతికారండి. ఆ రోజు కూడా ఎల్లో కలర్ టీషర్టే వేసుకున్నాడు. ఇంకైతే ఒక్కసారి ఇంకా అల్లిపోయామాట ఇద్దరుని. ఆయన కింద, నేను పైన గలని ఎతికేసుకున్నామండి. ఇంకా అమ్మ బాబాయ్, కనిపించకపోతే ఎంత దారుణంగా ఉంటుంది పిల్లలు. ఒక 10 నిమిషాలు గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఇంకైతే ఇంక షాపింగ్ అయిపోయి ఇంక బయటకు ఇంకా తనే ర్యాలీ తనే పట్టుకుంటా అన్నాడు. సరదా అండి. కొంతమంది పిల్లలు అందులో కూర్చుంటారు, కానీ నిక్కీ అయితే కూర్చోడు. తనే పట్టుకుని తనే జరుపుతానన్నాడు. చాలా సరదా అండి. ఎక్కడికైనా తీసుకువెళ్తే బాగా ఎంజాయ్ చేస్తాడు. డీమార్ట్కి వెళ్తే ఇంకానండి చాక్లెట్లు అయితే తీసుకుని వేసేసాడు సైలెంట్గాని. మేము చూసి తను చూడకుండా పక్కన పెట్టేసాం. తర్వాత అయితే ఇంటికి వస్తాను పడుకుని పోయాడు. ఇంక ఇంటికి వచ్చి దారిలోనే పడుకుని పోయాడు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.